హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చిన మీ దేవి స్టార్. ఏంటి మరో వీడియో అనుకుంటున్నారా? ఏమండి, ఆడ చూసినా రేప్ చేసేసారు, చంపేశారు, చిన్న పిల్లలైనా చంపేస్తున్నారండి. ఏం పోయే కాలం వచ్చింది అనుకునేది వీళ్ళకి? చెప్పు. హ్యాపీగా తిని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి అంటే ఏమన్నా లాభమా? ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే చెప్పు, ఏమన్నా బిర్దిస్తారా? ఏమి ఇవ్వరు కదా. దీనిపైన ఖండించే వాళ్ళు ఎవరు లేదు. ఏమా జైల్లో వేసి బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు, వాళ్ళేమో బతికిపోతున్నారు. కానీ 30 ఏళ్ళ అమ్మాయి డాక్టరు, ప్రాణం పోయాల్సిన తల్లి, ఆ బిడ్డని ఎలాగా అంతమంది రేప్ చేసి చంపాలనిపించిందో నాకైతే అర్థమే కాల. అసలు చెప్పుకోలేకపోతున్నాను. మరి ఇలాగా ఉన్నారా జనాలు అని అనిపిస్తూ ఉందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కాదు, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. నాకు ఆడపిల్లలు ఉన్నారు. ఇంత బిడ్డని ఇప్పుడు బయట వదలాలన్నాడో భయంగా ఉంది. ఆడపిల్లల్ని, ఆడబిడ్డని ఎంత అపురూపంగా ఇంట్లో పెట్టి పెంచాలో, ఈ స్కూల్కి పంపించినా భయపడే పరిస్థితి వస్తుంది. ఎట్టండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇంత అన్యాయాలు, ఇంత నేరాలు, ఘోరాలు ఎందుకు చేస్తున్నారు? పెద్దవాళ్ళు చెప్తారు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకంటారు. ఎక్కడండి, చెడులోనే తలబెడుతున్నారు జనాలు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా? ఇలాంటి నా కొడుకుల్ని ఎలా తగలబెట్టాలి? నా విన్నపం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. నా కొడుకుల్ని అందరూ ఉరేయాలని చెప్తున్నారు. కానీ ఉరేస్తే ఒక్క నిమిషంలో హ్యాపీగా ప్రాణం తీసుకొని పోతూ ఉంటాడు వాడు. కానీ ఆ అమ్మాయి 15 మంది 17 మంది రేప్ చేసి చంపారే, అంత నరకం అనిపిస్తే చచ్చిపోయింది ఆ బిడ్డ. ఒక్క సెకండ్లో ఈ నా కొడుకులకు మాత్రం ప్రాణం తీయాలంట. నా విన్నపం నేను చెప్పాలనుకుంటున్నాను. నా కొడుకుల్ని ఎలా చంపాలంటే పనుకోబెట్టి వెనకాల బాగా కోసి, కత్తెత్తి కోసి ముక్కలు ముక్కలు చేసి బాగా మిరపడిపోయాలి. అమ్మ బొమ్మ అన్నీ అవపడుతుంది. మిరపడి నిజంగా పూస్తే నా కొడుకులకి సస్తారు, అట్టే మంట 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 అట్నే సస్తారు నా కొడుకులు. తర్వాత ముందు ఎల్లలకు పనుకోబెట్టి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, బాగా నూరి బాగా పూసేవాలి. కళ్ళల్లో బొయ్యాలి నా కొడుకులకి. ఆ కళ్ళతోనే కదా కామ కళ్ళతోనే కదా చూసేది ఆడదాన్ని. చాలామంది కామ కళ్ళు పెట్టుకుంటారు నా కొడుకులు. ఆడదాన్ని చూస్తే కామంతోనే చూస్తున్నారు. ఇలాంటి నా కొడుకుల కాడ చెప్తున్నాను. అలా కామంతో చూసే నా కొడుకుల కాడ ఒకటి పచ్చిమిరపకాయలు ఏం చేయాలంటే బాగా నూరి ఒక డబ్బాలో పోసి పెట్టుకోవాలి. అట్ట చూసే నా కొడుకులకి ఏంలా అట్ట ఫ్రెష్ కొడితే చాలు కళ్ళల్లో పడిపోతుంది. జీవితంలో కళ్ళు కడుక్కోవాలి, ఏమి తెరవలేడు, సస్తాడు నా బట్ట. ఆ కామ కళ్ళు లేకుండా పోతుంది నా కొడుక్కి. ఇలాంటి కూడా ప్రయత్నించండి. అమ్మాయిలకి చెప్తున్నాను, మీరు బయట వెళ్ళేప్పుడు నిజంగా చెప్తున్నాను, మీ అమ్మల దగ్గర చెప్పండి, మీ మమ్మీల దగ్గర ఇంట్లో మీ పెద్దవాళ్ళతో చెప్పి పచ్చిమిరపకాయలు బాగా నూరి అంత డబ్బాలో బాగా పోసి పెట్టుకోండి. ఫ్రెష్ కొట్టే డబ్బా ఒకటి వస్తుంది కదా, చిన్న డబ్బా, ఇంత డబ్బా తెచ్చుకోండి, దాంట్లో పోసి పెట్టుకోండి. పక్కన ఏం లేదు, అది ఏదో అనుకుంటారు. ఆ డబ్బా ఏమి కనిపెట్టలేదు. ఎప్పుడు నేను తాకాలని వచ్చినా నీ దగ్గర ఆ ఆయుధం ఉందనేసరి తెలియదు. దాన్ని ఏం చేయాలంటే ఇటు పట్టి ఫ్రెష్ కొట్టే కళ్ళల్లో, ఇటు ఫ్రెష్ కొడితే ఆ కామ కళ్ళు పోతుంది. నా కొడుకులు జీవితంలో నేను టచ్ చేయాలన్నాడు భయపడతాడు నా కొడుకులు. అలా ఉంటే నా కొడుకులకి చెప్తున్నాను, నీ ఇంట్లో నీ చెల్లి ఉంటుందో లేదో నా కొడకల్లారా, లంజులు పుట్టిన నా కొడకల్లారా, పొరంబోకు నా బట్టల్లారా, ఏమి పొయ్యే కాలం వచ్చిందిరా, కామకళ్ళు వేసుకొని చూసి వస్తున్నారు. ఆడదాన్ని నా ఉద్దేశంతోనే నా చూడాలి. నీ అక్క ఒప్పలేదా, లేదా నీ చెల్లి ఒప్పలేదా, నీ అమ్మ ఒప్పలేదరా నా బట్ట బిడ్డలారా? ఒక ఆడపిల్లని అంత రేపు చేసి చంపుతున్నారు. ఏమిరా మీకు పొయ్యే కాలం వచ్చింది నా బట్ట బిడ్డలారా? పెట్రోల్ పోసి తగలేయాలని అనిపిస్తుందిరా నా కొడకల్లారా? ఒక్కొక్క ఆయుధం కోసి చంపాలరా నా కొడకల్లారా? అట్ట చేసి నా కొడుకులకి ఏడా చూసినా మొన్న ఏమంటే నా 6 నెలల బిడ్డ ఏముండదురా, 6 నెలల బిడ్డలో నా బట్ట బిడ్డ, 6 నెలల బిడ్డ, నువ్వు 80-60 ఏళ్ళ వయసు నా బట్ట రేపు చేసి చంపేసి అది కోసుకొని తింటాడు నా బట్ట. వాడు ఏం చేయాలి? ఇలా తాత అంట నా బట్టని, అట్నే నేను అంటే అట్లే పోసి తగలబెట్టేస్తాను నా బట్టని. ఈ చుట్టుపక్కల అన్నాడు నా బట్ట ఓపెన్నాడు అనుకోండి, నేను నిజంగా పోసి తగలబెట్టేస్తాను నా కొడుకుని. చిన్న బిడ్డని, పుట్టిన నెల బిడ్డని ఎత్తుకొని పోయి రేపు చేస్తా అంటున్నాడు. నిద్ర లేస్తే అసలు సోషల్ మీడియాలో వినే వార్త ఏమైనా ఉందంటే
పలాని అమ్మాయిని రేప్ చేసి చంపేసినారు, పలానా అమ్మాయిని చంపేసినారు, పలాని బిడ్డని చంపేసినారు, ఇదే వార్తలు ఎక్కువ వింటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాంటివి మారాలంటే నేను ఒకటే నా విన్నపం నేను తెలుపుతున్నాను గవర్నమెంట్కి. ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను, ఏ ప్రభుత్వంలో అసలు ముందు ప్రభుత్వంలో ఇంకా ఘోరాలు జరిగినాయి కానీ ఇప్పుడు ఉండే వాళ్ళు మంచి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మంచిగా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తున్నాడు, ఎక్కడ ఇది ఉండే ఎతుకి పడుతున్నాడు లేదని చెప్పలేదు. కానీ ఒకటే నా కొడుకులకి అలా చేసే నా కొడుకులకి ఒకేసారి గురి తీయొద్దండి. జైల్లో పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇవ్వాలి నా కొడుకులకి. ట్రీట్మెంట్ అంటే ఏంది? మిరప్పడితో ఒకరోజు ఇవ్వండి, ఒకరోజు మిరపకాయలతో ఇవ్వండి. ఒకరోజు ఏం చేయాలి? అల్లం బాగా నూరి పుయ్యండి, మంటకు సస్తాడు నా కొడుకు. కళ్ళల్లో పొయ్యండి నా కొడుకులకి. ఆ కామ కళ్ళతోనే కదా అమ్మాయిలు రేప్ చేసి చంపుతున్నారు, అలా కళ్ళల్లోనే పొయ్యండి. దయచేసి చెప్తున్నాను, నా విన్నపం తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆడబిడ్డలు ఉన్నారు. బయట ప్రపంచం ఎందుకు ఇలా తయారవుతుందో నాకైతే అర్థం కాలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు న్యాయం చేయాలి అనుకుంటే నిజంగా మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, మీ ఆడబిడ్డలకి జరిగితే మీకు అనిపిస్తుంది కదా, అయ్యో మన ఆడబిడ్డలకి ఇలా జరిగింది. మన ఆడబిడ్డలకి మనం కాపాడుకోవాలంటే, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక్క ట్రీట్మెంట్ ఇలాంటివి ఇస్తే నా కొడుకులు రేపు ఇంకొక నా కొడుకు రే బాబాయ్ ఆ నరకం అనిపించి ఒక గంట ఒక ఆడదాని సుఖానికి పోయి ఒక ఆడదాన్ని మనం రేప్ చేస్తే రేపు మనం పట్టుకున్నా జైల్లో వేసి మనల్ని ఇంత నరకం చూపిస్తారు. అవసరం అని తెలుస్తుంది. సరేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా, నా అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు, నా అబ్బచెల్లిలు అవ్వచ్చు, నా బిడ్డలు అవ్వచ్చు, ఎవరికైనా చెప్తున్నా, ఈ వీడియో మాత్రం ఫార్వర్డ్ చేయండి అందరికీ. నా విన్నపం నేను తెలపాలనుకుంటున్నాను. చూడలేకపోతున్నాను. నిద్ర లేసిందే చాలా బాధేస్తుంది. అసలు 30 ఏళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత కడుపు కష్టం మిగిలిచ్చినాడు నా బిడ్డవాడు. నిజంగా నా బట్టని నాకు కానీ దొరికితే నా బట్టని నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. నా కొడుకుని మిరప్పొడి కలిపి పచ్చిమిరపకాయలు నూరు పెట్టుకొని నా కొడుకు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తుంది నేను అన్నీ దీంతోనే. మళ్ళీ యాసిడ్ ఒక్కొక్క రవ్వ ఒంటిపైన పోసి కాల్చి చంపాలి నా కొడుకుల్ని. అలా చేయాలి. ఏంటండి ప్రపంచంలో ఆడబిడ్డ అసలు ఆడది లేదా మగవాళ్ళు లేదు. వాస్తవం చెప్పాలంటే ఒక ఆడబిడ్డని పూజించండిరా అంటే ఇలా నాశనం చేస్తున్నారే. ఒక అమ్మ అబ్బ పుట్టలేదా నా కొడుకులు? లేదు వాడు అమ్మ అబ్బా నా మంచి చెడ్డ నేర్పలేదా? దానికే నేను చెప్పేది ప్రతి వీడియోలో చెప్తున్నాను. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇది తప్పు అని చెప్పి పెంచితే రేపు పెద్ద నాకు ఆ తప్పు చేయడు వాడు. నిజంగా చెప్తున్నాను, 100% చెప్తున్నాను. చిన్నప్పుడు మనం ఇచ్చలవిడిగా వదిలినామనుకో పిల్లలు ఇచ్చలవిడిగా తయారవుతారు. ఎవరు వల్ల? మన వల్ల వాళ్ళు తయారయ్యేది. మీకు అర్థం కావటం లేదు. కాబట్టి మీ బిడ్డలకి మీరు సంస్కారం నేర్పినారనుకో ఇంకొక తప్పుడు అడుగు వేయరు. ఈ పొద్దు మన చిన్నపిల్లలే కదా అనుకుంటాం, రేపు వాళ్ళ వయసుకు వచ్చినాక మనకు ఆ తప్పుడు అడుగు వేసి మనకు ఈ తప్పు చేశాను నీ బిడ్డ అని అనిపించుకోవద్దండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చూడండి ఎక్కడ చూసినా చిన్న పిల్లలండి. 6 నెలల బిడ్డ, 1 నెల బిడ్డ, 8 ఏళ్ళ పాప. ఏందండి అంతకుద్దు నా పిల్ల పూకు నా కొడుకులు, నా కొడుకులు, వాడు అమ్మ పరంబోకు నా కొడుకులు, నరకాలి నా కొడుకులు. 9 ఏళ్ళ పాపను ఎత్తుకొని పోయి 3 పిల్లలు మగ పిల్లలు రేపు చేసి చంపేసినారు. ఇదేనా ప్రపంచం అంతా? ఇలాంటి వాళ్ళని దండిస్తే కదా ఇలాంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా ఇవ్వాలి ఖర్చుకి. నా బిడ్డలు చేసిన తప్పుకు మేమేం చేయాలంటే వాళ్ళని డెప్పి లోపల వేయండి. ఇంకొకసారి ఇంకొక తల్లిదండ్రులు ఇట్లా తప్పులు జరిగితే మనపై ఎక్కడ వస్తుందని జాగ్రత్త పడతారు కదా. అప్పుడు వాళ్ళ బిడ్డలకి జాగ్రత్తలు చెప్పిస్తారు. వరే ఏదో నా కొడుకల్లారా ఇటు ఉండండి రా, పరంబోకు నా కొడుకల్లారా ఇటు నడుచుకోండి రా, అట్ట పరంబోకు పని చేయొద్దండి రా అని చెప్పి సంస్కారం నేర్పిస్తారు. విడిగా వదిలేసేది, పిల్లలు అడిగింది ఇచ్చేసేది, మనకు ఉంటుందని ముద్దు చేసి వదిలినామనుకో ఇతరుల జీవితాలు నాశనం చేస్తున్నారు. మీకు ఉంటే 10 మందికి పెట్టండి. ఇలా బిడ్డల జీవితాలు నాశనం చేయొద్దండి. పిల్లలకి ముచ్చట అచ్చట అని చెప్పి వాళ్ళకి అడిగింది ఇచ్చి వాళ్ళకి ఏం అడిగితే అది ఇచ్చేసేది, ఎంత అడిగితే అంత ఇచ్చేసేది, పక్కన వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారు. ఫ్రెండ్స్, పిల్లల్ని కండిషన్గా పెంచాలి. ఇలా వదిలి పెంచితే పిల్లలు మన మాట వినరు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చేతులు అయితే దండం పెట్టి చెప్తున్నాను. ప్లీజ్ మీరు ఈ వీడియో చూసేవాళ్ళు ఆ అమ్మాయి వీడియో చూడండి నా యూట్యూబ్ ఛానల్లో. ఆ అమ్మాయిని చూసా అంటే నాకు ఎంత బాధ వేస్తుందో ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ ఇంటి ఆపజల్లిగా మీ సహోదరిగా అడుగుతున్నాను. నా ఛానల్ మీరు ఫాలో అవ్వలేదని నేను బాధపడినా.
10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ట్రీట్మెంట్ నా కొడుకులకి ఇవ్వాలని నా కోరిక. ప్లీజ్ 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 ప్లీజ్. ఒక డాక్టర్ 10 మందిని కాదు, వేల మందికి ప్రాణం పోసి కాపాడే డాక్టర్. కానీ ఆ బిడ్డని చంపాలి, రేప్ చేయాలని ఎలా అనిపించిందో కానీ నిజంగా ప్లీజ్ ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పిన 10 మందికి షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నా కొడుకులకి అంత త్వరగా అంత సావు ఇవ్వకూడదు. ఒక్కసారిగా ఊరేస్తే చనిపోతారు, కానీ ఒక్కసారిగా ఊరేయకూడదు. కానీ వాళ్ళకి నరకం చూపించి కోసి కోసి మెరుపడి పూసి ఎందుకురా దేవుడా అమ్మాయిని చంపినాం, ఎందుకురా రేప్ చేసాం అని అట్నే తెలియాలి. నా కొడుకులకి నరకం చూపించి చంపాలి. అలా చేయాలి గవర్నమెంట్. నేను అదే